నిమ్మకాయలు అయితే తీసుకున్నాను కదా, నేనైతే రసం అయితే రెడీ పెట్టుకున్నాను. ఇందులో అయితే వేసేసుకోవాలి. అండ్ ఇక్కడ కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇది బాగా మనము కలుపుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ శైలు. టుడే నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పులిహోర అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేను రైస్ అయితే వండి పెట్టేసుకున్నాను అండ్ చల్లార అయితే పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 2 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. మనము కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ అయ్యింది. ఇంకా మనం ఇంకా పల్లీలు అయితే వేసుకోవాలి. ఓకేనా. ఇదైతే బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఓకేనా. పల్లీలు బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం ఇందులో వచ్చేసి పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఫైనల్గా నా బ్రేక్ఫాస్ట్ అయితే టుడే కంప్లీట్ అయిపోయింది. పదండి మరి తినేద్దాం. మీరు కూడా వచ్చేసండి దోస్తులు. బాయ్ మరి. ఫ్రెండ్స్, ఫైనల్గా టుడే నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా, చూస్తూ ఉండండి. నేనైతే ఈ రోజు వచ్చేసి టమాటా అయితే పచ్చడి అయితే చేస్తున్నాను. పచ్చిమిర్చి అండ్ టమాటా అండ్ ఇక్కడైతే కొత్తిమీర అయితే ఏరి పెట్టాను ఫ్రెండ్స్. అంతా ఇగో పండు మక్కిపోయింది ఫ్రెండ్స్. అంతా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఇలాగే అయిపోయింది. ఎందుకు అలా అయిపోతుందో నాకైతే ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము మిక్సీకి అయితే పట్టుకుందాము. పచ్చిమిర్చి అయితే వేయించుకొని ఇందులో అయితే వేసాను. అండ్ ఇక్కడ ఇది కూడా దగ్గరకు అయితే అయిపోయింది. ఇది కూడా వచ్చేసి ఇందులో వేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఇది మిక్సీకి పట్టుకొని వచ్చేస్తాం. రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మిక్సీకి అయితే పట్టేసుకుందాం. ఫ్రెండ్స్, మిక్సీకి అయితే పట్టేసుకున్నాను. ఇక పచ్చగా అయితే పట్టుకున్నాను. మనము రోట్లో నూరుకుంటాం చూడు, అలా చెయ్యాలని నాకైతే చాలా ఇష్టం. బట్ రోట్లో అయితే నూరలేను కాబట్టి మిక్సీలోనే పచ్చగా నూరుకోవాలి. ఇలాగైతేనే టేస్ట్ ఉంటుంది. ఓకేనా. టుడే నేను వచ్చేసి అయితే టమాటా పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను. టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ పచ్చిమిర్చి అండ్ ఇక్కడ ఆయిల్ అయితే ఈటెక్కింది. అండ్ ఇక్కడ కొత్తిమీర కూడా కొంచెం ఏదైతే పెట్టేసాను. ఒక సైడ్ అయితే అన్నం అయితే ఉడుకుతుంది. ఇప్పుడే పెట్టేసాను ఫ్రెండ్స్. ఈ టైం వచ్చేసి 2 అవుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, దూరగా అయితే ఏగినాయి మిరపకాయలు. ఇప్పుడు మళ్ళీ మనం అదే ఆయిల్లో అయితే టమాటా ముక్కలు అయితే వేసేసుకోవాలి. నేను ఒక 2 రెక్కలు అయితే చింతపండు అయితే వేస్తూ ఉన్నాను పులుపు కోసము. అండ్ ఇక్కడ కొత్తిమీర ఉంది కదా ఫ్రెండ్స్, కొత్తిమీర కూడా మంచిగా నీట్గా కడుక్కొని ఇందులో వేసేసుకోవాలి. టమాటా ముక్కలు ఇవి బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. మనము కాడలతో సహా వేస్తే చాలా రుచిగా ఉంటుంది టమాటా పచ్చడి. మీరు కూడా కదా ట్రై చేయండి. ఓకేనా. అండ్ ఇప్పుడు మనము ఇందులో వచ్చేసి చిటికెడంతా పసుపు అయితే వేసుకోవాలి. ఇదిగోండి చిటికెడు పసుపు. ఇది బాగా మగ్గనివ్వడాక అప్పుడు మళ్ళీ